రండి 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 భాగవతము వినరండి, అనర్థాలు మీ జీవితాలలో ఇక రానే రావండి. అనర్థాలు మీ జీవితాలలో ఇక రానే రావండి. అనర్థాలు మీ జీవితాలలో ఇక రానే రావండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీతపదకమలం శ్రీగురోర్న వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సాగన రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధా కృష్ణపాదాన్ सहगणललिता श्री विशाखान्वितांश्च. नम ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिकाकांत राधाकांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये. नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी. భాగవత కథామృతం 100 కథల రూపంలో సంపూర్ణ భాగవత శ్రవణానికి భక్తులందరికీ, తెలుగు ఆత్మబంధువులందరికీ హృదయపూర్వకమైన ఆహ్వానం, భక్తిపూర్వకమైన ఆహ్వానం, ఆదరపూర్వకమైన ఆహ్వానం. ఈ 100 కథల శ్రవణంలో ఇప్పుడు మనము 57వ కథలోకి ప్రవేశిస్తున్నాము. కాబట్టి ఈ కథా శ్రవణాన్ని పరమానందంగా ఆత్మసంతృప్తిగా చేసే ప్రయత్నం చేయండి. ఈ 57వ కథ గంగావతరణం. ఈ జగత్తును పునీతం చేయడానికి, ఈ భూమండలాన్ని పునీతం చేయడానికి, భూలోక వాసులను పవిత్రం చేయడానికి ఆకాశం నుండి, దివి నుండి భువికి ఈతించినటువంటి గంగావతరణం కథను మనం ఈ కథలో వినబోతున్నాము. కథాశ్రవణంలో ప్రవేశించడానికి ముందు మనం భగవన్నామ సంకీర్తన చేసి ముందుకెళ్దాము. जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी. यशोदानंदन व्रज जन रंजन यमुना तीरवनचारी. जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी. यशोदानंदन व्रज जन रंजन यमुना तीरवनचारी. श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे,
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. हरिनाम संकीर्तन की जय। श्रीमद् भागवत धराज की जय। शुकदेव गोस्वामी की जय। योगींद्राय नमस्तस्मै शुकाय ब्रह्मरूपिणे संसार सर्पदष्टम यो विष्णुरातममोमुचत्। योगींद्राय नमस्तस्मै शुकाय ब्रह्मरूपिणे. భగవద్గీతను పలికిన వాడు సాక్షాత్తుగా దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు కాగా, భాగవతాన్ని పలికిన వాడు శుకదేవ గోస్వామి. ఇద్దరు కూడా నీలమేఘ ఛాయ వర్ణము కలిగిన వారే. ఇద్దరూ కూడా భయాన్ని తొలగించారు. తమ 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 పలికేదాన్ని శ్రవణం చేసినటువంటి శ్రీకృష్ణుని పలికిన దాన్ని శ్రవణం చేసిన వాడు అర్జునుడైతే, శుకదేవ గోస్వామి పలికిన భాగవతాన్ని శ్రవణం చేసినటువంటి వ్యక్తి పరీక్షణ్ మహారాజు. భగవద్గీత కానీ భాగవతం కానీ రెండూ కూడా భయాన్ని తొలగించడానికి. అక్కడ భగవద్గీతలో బంధు హత్యా భయం, మారణహోమ భయం, ఇక్కడేమో మృత్యు భయం. భాగవతంలో రెండు భగవద్గీత ద్వారా కూడా ఆ భయం తొలగిపోయి కర్తవ్యముకుడైనటువంటి అర్జునుడు కర్తవ్యాన్ని స్వీకరించి కర్తవ్యాన్ని నిర్వహించి విజయునిగా చెందొందాడు. ఇక భాగవతంలో మొదటి నుంచే కృష్ణపరాయణుడైనటువంటి పరీక్షణ్ మహారాజు మృత్యు సమీపిస్తుందని తెలిసినప్పుడు ఆ మృత్యు తర్వాత లభించేది ఎలాగో భగవత్ ప్రాప్తియే, కానీ ఆ మృత్యు కలుగుతోంది అనే భయాన్ని నివారించుకోవడం కోసము, దాని నుంచి బయటపడడం కోసము, అదేవిధంగా తను కోరినటువంటి కృష్ణ ప్రాప్తిని పొందడం కోసము అందులో భాగవతాన్ని విన్నాడు. అటువంటి భాగవతాన్ని మనం ఇప్పుడు 100 కథల రూపంలో వింటున్నాము. అంటే 100 గంటల పాటు మనం భాగవతాన్ని వినవచ్చు. తరతరాలుగా తెలుగు వారందరూ కూడా ఈ కథా నిధి అందరికీ సంప్రాప్తమై ఉంటుంది. అందరూ సంపూర్ణ లాభాన్ని దీని నుంచి పొందవచ్చు. ఇప్పుడు మనం 57వ కథలో ప్రవేశించాము. గంగా నది ఎటువంటిది అంటే, గంగా నదికి ఒక ప్రత్యేకత ఉంది. గంగా నది ఒక మహాపరమ భక్తుని యొక్క తపోఫలము. ఇప్పుడు మనం గంగా నదిని చూడగానే మనకు గుర్తుకు రావలసింది, ఈ గంగానది ఒక మహనీయుని, ఒక భక్తుని తపోఫలము అని మనకు గుర్తుండాలి. అదేవిధంగా ఇది భగవంతుని యొక్క అపారమైన లీలాశక్తికి, అపారమైన శక్తికి ఇది ఒక సూచన, ఇది సూచకము అని మనకు తెలియాలి. అంటే ఇది ఏ మహనీయుని యొక్క తపోఫలము అంటే భగీరథుని తపోఫలము. దివ్యమైన ఆయన తపస్సు చేసి మనిషి ఊహించడానికైనా అసాధ్యమైనటువంటి లక్ష్యాన్ని ఆయన సాధించాడు. గంగానది అంతకు పూర్వం ఆకాశంలో ఎక్కడో ఉండేది, అందుకోసం ఆకాశగంగా పిలువబడుతుండేది. అటువంటి ఎక్కడో ఉండి కనిపించని గంగని భగీరథుడు తన తపస్సుతోటి భూమిలోకి తీసుకుని వచ్చి తన కార్యాన్ని సాధించాడు. అదేవిధంగా నిరంతరము శాశ్వతంగా మానవులో కూడా ఒక దివ్యమైనటువంటి వరాన్ని చేకూర్చాడు. భస్మీభూతాంగ సంగేన స్వర్యత సగరాత్మజా కిం పునః శ్రద్ధయా దేవి సేవంతే ఏ ధృతవ్రత అని భాగవతంలో గంగానది గురించి చెప్పబడుతోంది. ఏమిటంటే భస్మీభూతాంగ సంగేన, భస్మీభూత అంటే బూడిదగా అయిపోయారు. ఎవరు? సగరాత్మజ, సగర తనయులు 60,000 మంది, ఒకరు ఇద్దరు కాదు 60,000 మంది భస్మీభూతం అయిపోయారు. బూడిద రాసులుగా మారిపోయారు. 60,000 మంది ఒక్కసారిగా బూడిదగా భస్మీభూతం అయిపోతే మొత్తం బూడిద రాసులే ఉంటాయి అక్కడ.
భక్తి భస్మీభూతాంగ సంగేన స్వర్యత సగరాత్మజ. కానీ వారు ఈ గంగా నది యొక్క స్పర్శ కాగానే అందరూ కూడా స్వర్గానికి వెళ్ళిపోయారు ఇమీడియట్గా. వాళ్ళు దాంట్లో స్నానం చేయలేదు, వాళ్ళు భస్మీభూతం అయిపోయారు. గంగా నది వారి మీదుగా వారిని తాకుతూ వారిని ప్రవహించింది. అంటే ఏంటి, వారి బూడిద గంగలో కలిసిపోయింది. గంగలో కలిసిపోగానే వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోయారు. అది గంగా నది యొక్క మహిమ. అందుకోసమే అందరూ కూడా మరణించిన తర్వాత గంగలో కలపడం అనే ఆనవాయితీ కూడా వచ్చింది. భస్మీభూతాంగ సంగేన స్వర్యాత సగరాత్మజ అందరూ కూడా స్వర్గానికి వెళ్ళిపోయి కిం పునః శ్రద్ధయా దేవి సేవంతే ధుతర్వత. అంటే ఏంటి, వారు భక్తితోటి గంగానదిని సేవించలేదు, వాళ్ళు తప్పు చేసి పాపం చేసి భస్మీభూతం అయిపోయారు, భస్మీపటలం అయిపోయారు. వారి మీద గంగానది ప్రవహించింది, వారిని పునీతులను చేసింది. అంటే పునీతం చేయడం కానీ వారికి స్వర్గానికి పంపించింది ఆ సగరాత్మజ. అంతటి మహాదేవి, అంతటి మహనీయురాలు గంగానది. అటువంటి దేవిని ఎవరైతే భక్తితోటి శ్రద్ధతోటి ఎవరైతే సేవిస్తారో వారికి కలిగే ఫలితం గురించి మనం ఏమని చెప్పగలము, ఏమని ఊహించగలము అని భాగవతం పలుకుతోంది. శుకదేవ్ గోస్వామి పలుకుతున్నారు. అటువంటి గంగానది. అంతేకాకుండా ఈ గంగానది యొక్క మరొక మహిమ ఏమిటంటే, అది భగవంతుని యొక్క లీలా వినోదానికి, లీలా శక్తికి, భగవత్ శక్తికి ఒక సూచన, ఒక నిదర్శనం. చలయసి విక్రమణే బలిమద్భుత వామన పదన కనీర జనిత జన పావన కేశవధృత వామన రూప జయ జగదీశ హరే. ఒక అడుగుతోటి, ఒక పాదంతో వామనుడు మొత్తం భూమిని, కింద ఉన్నటువంటి లోకాలన్నింటినీ కూడా ఆక్రమించేశాడు. ఇంకొక తన పాదాన్ని చాచి అది ఊర్ధ్వలోకాలు 14 లోకాలను కూడా ఆక్రమించేశాడు. ఆక్రమించడమే కాకుండా ఆ బ్రహ్మాండానికి చిల్లు చేసి ఆయన, అంటే అది బ్రహ్మలోకం దాకా వెళ్ళింది. బ్రహ్మలోకానికి వెళ్ళినప్పుడు ఆయన వామనుడి పాదము అక్కడ అప్పుడు బ్రహ్మదేవుడు తన లోకానికి తను ఉన్న చోట ఉన్నాడు. అప్పుడు భగవత్ పాదం అక్కడ దాకా వెళ్ళింది. మనం భగవంతుని దర్శించడానికి కోసము భగవన్ మందిరాలకు వెళ్ళి వస్తుంది. కానీ ఇక్కడ బ్రహ్మదేవులు వారు తన స్థానంలో తానే కూర్చుండగా భగవత్ పాదమే అక్కడ దాకా వెళ్ళింది. ఈ భగవంతుని మహిమకు సూచన. తన లోకానికి వచ్చినటువంటి ఆ భగవత్ పాదాన్ని బ్రహ్మదేవుడు తన కమండలంలోని నీటి ద్వారా సంప్రోక్షణ చేశాడు. సంప్రోక్షణ చేసి దాన్ని కడిగాడు. చేయడం ద్వారా ఆ నీరు ఇదే కిందికి రావడం పెట్టింది. అయితే అంతేకాకుండా ఆ పాదము బ్రహ్మలోకంలో ఆకుండా బ్రహ్మాండాన్ని కూడా ఛిద్రం చేసి పైకి వెళ్ళింది. ఆ బ్రహ్మాండం బయట ఉన్నది ఏమిటి, కారణాన్నవ జలాలు. ఆ జలము కూడా, ఆ కారణాన్నవ జలాలు కూడా లోపలికి వచ్చాయి. అంటే ఏంటి, ఆ కారణ సముద్రమే బ్రహ్మ కమండలో ఉన్న జలమే గంగా నది భూలోకానికి ప్రవేశించింది. అంటే అది ఊర్ధ్వలోకాలకు వచ్చింది. ఆ ఊర్ధ్వలోకాలకు వచ్చి అక్కడే ఉండిపోయింది. అదే ఆకాశగంగా ప్రసిద్ధి చెంది తర్వాత కాలంలో కిందికి వచ్చింది. ఇది గంగా యొక్క మహిమ. అయితే ఇంకొక రహస్యం ఉంది. అంటే ఈ జగత్తులోకి రావడానికి గంగా నది కూడా భయపడింది. ఎందుకంటే ఆవిడ యొక్క అంటే ఇక్కడ మొట్టమొదటి ఆవిడ వస్తున్న పని ఏమిటి, ఆ 60,000 మంది భస్మీపట్లం అయిపోయారు. వాళ్ళందరినీ పునీతులను చేసి స్వర్గలోకాన్ని తీసుకుపోవడమే ఆవిడ లక్ష్యము. ఆ ఒక్క కార్యమే కాదు, తాను భూలోకానికి వచ్చేస్తే నిరంతరము పాపులు తనలో స్నానం చేస్తే తన గతి ఏమవుతుంది ఆవిడ భయపడింది. అప్పుడు ఆ గంగామాతను భూలోకానికి తీసుకొచ్చిన భగీరథుడు పలికినటువంటి ఒక దివ్యమైన రహస్యాన్ని, అంటే ఏంటి, గంగా నది ఇంకొక మహిమను కూడా సూచిస్తుంది. అదేమిటంటే వైష్ణవుల మహిమను సూచిస్తుంది. ఎవరైతే తమ హృదయంలో నిరంతరము విష్ణువుని, ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుని నిలుపుకొని ఉంటారో అటువంటి వారి మహిమను కూడా సూచించడానికి గంగా నదియే చక్కటి
ఉపమానము. సాధవో న్యాసిన శాంత, సాధవో న్యాసిన శాంత, బ్రహ్మిష్ట లోకపావన, హరంత్యఘం తేంగ సంగా, తేష్వాస్తే యగబిద్ధరి. వారు శ్రీహరిని హృదయంలో నిలుపుకొని ఉంటారు కాబట్టి వారు గంగానదిని కూడా పవిత్రం చేయగలుగుతారు. అంటే ఏంటి, వైష్ణవులు ఇక్కడ ఉంటారు, భూమిపైన ఉంటారు అనే నమ్మకంతో ఆవిడ గంగానది భూలోకంలో రావడానికి సిద్ధపడింది. గంగానది ఇక్కడ ఉంది అంటే, గంగానది ఇక్కడ ప్రవహిస్తోంది అంటే వైష్ణవుల పట్ల ఉన్నటువంటి ధైర్యంతో వచ్చింది. అంటే వైష్ణవుల మహిమ అంతటి గొప్పది అని కూడా మనకు గంగానదిని చూడగానే మనకు స్ఫురించాలి. అంటే ఏంటి, 3 కనిపిస్తున్నాయి. ఒకటేమో ఒక మహామహనీయుడు భక్తుని యొక్క తపస్సుకు నిదర్శనము, దానికి సూచన గంగానది అయితే, రెండవదేమో భగవంతుని యొక్క లీలకు, అద్భుతమైనటువంటి అపూర్వమైనటువంటి లీలకి ఇంకొక సూచన అయితే గంగానది. మూడవది వైష్ణవులు ఎవరైతే హృదయంలో నిరంతరము ఆ శ్రీహరిని నిలుపుకొని ఉంటారో, యగబిద్ధరి, ఆ శ్రీహరిని నిరంతరము తలుచుకుంటారో వారు ఈ జగత్తులో ఉండి మనను కాపాడుతుంటారు, వారు మనను పునీతులను చేస్తుంటారు అనేది ఇంకొకటి మూడవది. అందుకోసమే నరోత్తమ దాస్ ఠాకూర్లు మన ఆచార్యుల పరంపరలో అన్నటువంటి ఒక మహనీయులు ఆయన ఏమన్నారంటే, గంగానది పరమ పవిత్రమైనది, అయితే గంగానదిని చూడగానే నువ్వు పవిత్రుడు కాలేవు, అది నువ్వు వెళ్ళి గంగానదిలో స్నానం చేయాలి, అప్పుడే పవిత్రం అవుతారు. కానీ వైష్ణవులు, శుద్ధ వైష్ణవులు, విశుద్ధ వైష్ణవులు, భాగవతోత్తములు ఎంతటి మహనీయులు అంటే కేవలం వారి దర్శనంతో మనం పవిత్రమవుతాము, వారి కేవలం దర్శనంతో మనం పవిత్రమవుతాము అనేటువంటి దివ్యమైనటువంటి సందేశాన్ని నరోత్తమ దాస్ ఠాకూర్లు ఇచ్చారు. ఏది ఏమైనా మొత్తానికి గంగానది భగవంతుని అనుగ్రహంతో, భక్తుని అనుగ్రహంతో, వైష్ణవుల మీద ఉంచినటువంటి నమ్మకంతో భూలోకంలోకి వచ్చేసింది. ఇది ఎప్పుడు జరిగింది అంటే త్రేతాయుగంలో జరిగింది. అంటే శ్రీరామచంద్రుని వంశంలో, అంటే శ్రీరామచంద్ర వంశానికి కింద కాదు, శ్రీరాముని పూర్వజులైనటువంటి సగర చక్రవర్తి, ఆ సగర చక్రవర్తి యొక్క వంశంలో వచ్చినటువంటి వాడే భగీరథుడు. ఎందుకంటే మనం గత కథలో విన్నాం, మనం సగర చక్రవర్తి గురించి కథ విన్నాము. ఆ సగర చక్రవర్తి వాళ్ళలో వచ్చిన వాడే హరిశ్చంద్రుడు, వీళ్ళందరూ ఉన్నారు. వారి వంశంలో వచ్చిన వాడే భగీరథుడు. ఆ మహనీయుని యొక్క తపోఫలంగానే గంగా ఈ జగత్తులోకి ఆవిర్భవించింది. ఈ విధంగా గంగా అనేది మనకు 3 రకాలైనటువంటి స్ఫురణలను కలిగిస్తుంది కూడా. ఇక మనం ఇవాళ కథలోకి వెళితే మనం సగర చక్రవర్తి వంశం గురించి వింటున్నాము. ఈ సగర చక్రవర్తి వంశంలో వచ్చినటువంటి వాడే అంటే ఇది యాక్చువల్గా చెప్పాలంటే మాంధాత వంశము. ఇంకా సగర చక్రవర్తి గురించి మనం చెప్పుకోలేదు. మాంధాత గురించి ఎప్పుడైతే ఆ మాంధాత వంశంలో వచ్చిన వాడే త్రిశంకు అని కూడా మనం విన్నాము. మాంధాత నుంచి ఆ వంశం హరిశ్చంద్రుడు వస్తాడు, హరిశ్చంద్రుడి నుంచి తర్వాత సగర చక్రవర్తి, ఈ విధంగా సాగుతుంటే ఆ కథ సాగుతోంది. అయితే ఈ మాంధాత వంశంలో త్రిశంకు వచ్చాడు. మనం అది గత కథలో మనం తెలుసుకున్నాము. ఆ త్రిశంకునికి హరిశ్చంద్రుడు పెట్టింది పేరు, సత్యాన్ని పలకడానికి హరిశ్చంద్రుడు పెట్టిన పేరు అందరూ మనం సాధారణంగా అందరు తెలిసే ఉంటుంది, సత్య హరిశ్చంద్రుడు. ఆ సత్యాన్ని పలకడంతో అతడికి చాలా అనేకమైన కష్టాలు వచ్చాయి. కానీ అతడు సత్యాన్ని పట్టుకుని సత్య హరిశ్చంద్రుడిగా ప్రసిద్ధి చెందాడు అతని. అయితే మొదట్లో అతను చెప్పినటువంటి కథ కొద్దిగా వేరేగా ఉంటుంది. అది భాగవతంలో ఈ విధంగా ఉంది. అయితే ఈ హరిశ్చంద్రుడి కారణంగా విశ్వామిత్రునికిను వశిష్ఠునికి కలహం ఏర్పడింది. అయితే మొదట్లో హరిశ్చంద్రుడికి సంతానం లేకుండా అతడు విషణుడై ఉండేవాడు, చాలా దుఃఖక్రాంతుడై ఉంటాడు. ఈ జగత్తులో అందరికీ కూడా ఒంటరిగా ఉండడం ఎవరికి ఇష్టం ఉండదు.
కాబట్టి జంట కావాలని ప్రయత్నిస్తుంటారు. జంట ప్రయత్నించేటప్పటికీ ఒక పత్ని వీళ్ళంతా చూస్తారు. పత్ని వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి బాగానే ఉంటారు, కానీ సంతానం మళ్ళీ కావాలి. మీ ఇద్దరు ఉన్నాక సరిపోదు, కాదు, వాళ్ళ పత్ని సంతానం కూడా కావాలి. సంతానం లేకపోతే వాళ్ళ వంశం నిలబడదు, కాబట్టి సంతానాన్ని కోరుకుంటుంటారు. సంతానం కలగకపోతే వాళ్ళు విషణ్ణులు అవుతుంటారు. కానీ ఇదంతా కూడా భగవత్ అనుగ్రహంతో వాళ్ళు భగవంతుడి మీద సంపూర్ణంగా ఆధారపడక కేవలము తమ శారీరక పటుత్వం మీదనే దీని మీదే ఆధారపడతారు, కాబట్టి వారికి దుఃఖం కలుగుతుంటుంది. కానీ ఎవరైతే భగవద్ అనుగ్రహం మీద ఆధారపడతారో నిశ్చయంగా వారి కోరికలు నెరవేరుతాయి. ఎందుకంటే హృదయంలో ఉన్నటువంటి పరమాత్ముడు జీవుడికి తర్వాత ఈ జీవుడికి ఎవరితో సంబంధం ఉంది నిజాన్ని చెప్తే హృదయంలో ఉన్నటువంటి పరమాత్ముడితోటి. కాబట్టి జీవుడి యొక్క సమస్త అభిలాషలను నెరవేరుస్తున్నది ఆ పరమాత్ముడే, హృదయంలో ఉన్నటువంటి. ఇక్కడ విషణ్ణుడయ్యి ఉన్నాడు హరిశ్చంద్రుడు. అతడు ఆ విధంగా విషణ్ణుడై ఉన్నప్పుడు నారదుల వారు వచ్చి అతనికి ఒక సలహా ఇచ్చారు. నాయన, నువ్వు వరుణుని కోసం యజ్ఞం చెయ్యి, వరుణుని కోసం యజ్ఞం చేస్తే నీకు తప్పకుండా సంతానం కలుగుతుంది అన్నప్పుడు హరిశ్చంద్రుడు ఆలోచించి సరే నేను ఇప్పుడు వరుణ ప్రీత్యర్థమై ఒక యజ్ఞం చేస్తాను అని ఒక యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం చేసినప్పుడు కాస్త ముందుకెళ్ళి ఏమన్నాడంటే, ఎప్పుడైతే నాకు సంతానం కలుగుతుందో యజ్ఞం చేశాడు. తర్వాత ఇంకోటి ఏమన్నాడంటే, నా గనుక సంతానం కలిగినప్పుడు ఆ పిల్లవాడిని బలి ఇచ్చి మరీ యజ్ఞం చేస్తాను, వరుణ యజ్ఞం చేస్తాను. ఫస్ట్ ఏమో వరుణుని ప్రార్థించాడు. వరుణ్ణి ప్రార్థించి స్వామి నాకు గనక సంతానం కలిగితే ఆ పిల్లవాడినే బలి ఇచ్చి నీకు యజ్ఞం చేస్తా అన్నాను. చూస్తారంటే ఆ విధంగా వచ్చేసింది. అప్పుడు వరుణుడు సంతృప్తి, అహో ఇంతటి ధైర్యం గలవాడా, ఇంతటి త్యాగధనుడా అని తలచిన వాడే వరుణుడు ఒక సంతానాన్ని, ఒక పుత్రుడిని ప్రసాదించాడు. ఆ పుత్రుడి పేరే రోహితుడు. అయితే ఆ పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడు పుట్టగానే వరుణుడు వచ్చాడు. అవును, నువ్వు యజ్ఞం చేస్తున్నావుగా పిల్లవాడు పుట్టాడు కదా, ఇప్పుడు యజ్ఞం ఇచ్చి ఈ పుట్టిన పిల్లవాడిని బలి ఇవ్వు అన్నాడు. అనగానే హరిశ్చంద్రుడు అన్నాడు, ఏమిటి ఇప్పుడే పుట్టాడు, కనీసం సూతకమైన పోలేదు, కాబట్టి 10 రోజుల తర్వాత సూతకం పోయిన తర్వాత నేను యజ్ఞం చేసి బలి ఇస్తాను అనగానే వరుణుడు వెళ్ళిపోయాడు. 10 రోజుల తర్వాత వచ్చాడు. 10 రోజుల తర్వాత వచ్చి, నువ్వు 10 రోజుల తర్వాత అయిపోయింది కదా, ఇప్పుడు సూతకం పోయింది, కాబట్టి ఈ పిల్లవాడిని బలి ఇచ్చి నాకు యజ్ఞం చేయన్నాడు. అన్నప్పుడు హరిశ్చంద్రుడు ఏమన్నాడు అంటే, పిల్లవాడికి ఎప్పుడైనా శిశువు దంతాలు వచ్చిన తర్వాతనే ఒక మానవుడిలాగా భావించబడతాడు, కాబట్టి దంతాలు రానియండి ఒకసారి, దంతాలు వచ్చిన తర్వాత నేను అన్నాడు. అనగానే వరుణుడు వెళ్ళిపోయాడు. దంతాలు వచ్చిన తర్వాత వచ్చాడు మళ్ళీ. అవును, ఇప్పుడు దంతాలు వచ్చినాయి కదా, కాబట్టి ఇప్పుడు ఈ పిల్లవాడిని బలి ఇచ్చి నాకు యజ్ఞం చేయన్నాడు. అప్పుడు హరిశ్చంద్రుడు అన్నాడు, ఇప్పుడు వచ్చిన దంతాలు నిజమైన దంతాలు కాదు, ఈ దంతాలు రాలిపోతాయి కదా, ఈ దంతాలు రాలిపోయిన ఈ దంతాలు రాలిన తర్వాత చేస్తానన్నాడు. ఆ దంతాలు రాలిపోయిన తర్వాత వచ్చేసాడు. మళ్ళీ వచ్చాడు, నిజమైన దంతాలు రానివ్వండి అప్పుడు చేస్తా అనగానే వరుణుడు మళ్ళీ వెళ్ళిపోయాడు. ఆ విధంగా మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ దంతాలు వచ్చాయి. చక్కగా వచ్చినాయి. మరి ఇప్పుడు మళ్ళీ దంతాలు వచ్చేసాయిగా అనగానే, స్వామి ఒక మాట గుర్తుంచుకోండి వరుణదేవ, పిల్లవాడు క్షత్రియ వంశంలో జన్మించాడు, కానీ క్షత్రియుడు బాలుడిగా ఉన్నప్పుడు క్షత్రియుడు ఎట్లయితాడు కాడు. అతడు చక్కగా విలువిద్యను ధనుర్విద్యను అవన్నీ నేర్చుకోవాలి, కవచాన్ని ధరించాలి, శత్రువుతో పోరాడగలగాలి, అప్పుడే క్షత్రియుడిగా చెప్పుకుంటాడు. క్షత్రియుడికి పుట్టినవాడే క్షత్రియుడు ఎట్లవుతాడు, తన క్షాత్రాన్ని ప్రదర్శించినప్పుడే క్షత్రియుడు అవుతాడు. కాబట్టి కాస్త ఓపిక పట్టండి, అతడు క్షత్రియుడిగా కానివ్వండి, క్షాత్రధర్మాన్ని నిర్వర్తించనియండి అప్పుడు అనగానే సరే అని చెప్పి వరుణుడు వెళ్ళిపోయాడు. అయితే ఈ విధంగా మాటికి పంపించేస్తుండేవాడు. అయితే వరుణుడు కూడా
వరుణదేవుడు కూడా పూర్తిగా ఓపికతోటి అన్ని కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఈ లోపల పిల్లవాడు పెద్దవాడయ్యాడు. ఈ విషయం తెలిసింది. ఏమిటి అంటే తన తండ్రి హరిశ్చంద్రుడు తనను బలి ఇచ్చి నరమేధం చేసి వరుణ యజ్ఞం చేయబోతున్నాడు అని సంగతి తెలియగానే వెంటనే ఏం చేశాడు, ఇంట్లోంచి పారిపోయాడు. విలంబులు ధరించాడు, తన కత్తి డాలు తీసుకున్నాడు, విలంబులు తీసుకుని అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఆ విధంగా అరణ్యానికి వెళ్ళిపోయాడో వరుణుని కారణంగా, ఎందుకంటే ఇప్పుడు వరుణునికి మాట ఇచ్చాడు హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడు మాట ఇచ్చాడు, కానీ ఆ మాట నెరవేరే అవకాశం లేకుండా పిల్లవాడు నగరం నుంచి వెళ్ళిపోయి అరణ్యానికి వెళ్ళిపోయాడు. దాంతో వరుణుడి కోపం వచ్చి అతనికి జలోదర వ్యాధి సంక్రమించింది. అంటే ఇచ్చిన మాట నిర్వర్తించని కారణంగా జలోదర అంటే ఏంటి, పొట్ట ఊబిపోయింది, బాగా జలంతో నిండిపోయింది, జలోదర వ్యాధి. ఈ విధంగా జలోదర వ్యాధితోటి హరిశ్చంద్రుడు బాధపడడం మొదలుపెట్టాడు. ఈ సంగతి రోహితుడికి తెలిసింది. అరణ్యంలో తెలిసినప్పుడు, నాన్నగారికి ఈ విధంగా జలోదర వ్యాధి వచ్చింది, ఇది తన కారణంగానే వచ్చింది అనుకుని నగరానికి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు ఇంద్రుడు దాన్ని వారించాడు. నువ్వు ఆ విధంగా చేయకు, వెళితే అక్కడ నిన్ను బలి ఇవ్వవలసి వస్తుంది. అప్పుడు నీ జీవనమే నశించిపోతుంది, నీ యొక్క జీవితమే నశించిపోతుంది అన్నప్పుడు రోహితుడు దాన్ని బానేస్తాడు. ఈ విధంగా మొత్తానికి 5 ఏళ్ళు గడిచిపోయింది. 5 ఏళ్ళు అయిన తర్వాత ఆయన జలోదర వ్యాధితో బాధపడుతూనే ఉన్నాడు. అప్పుడు మళ్ళీ రోహితుడు, సరే నేను ఇంతకాలం తండ్రిని చేయడం బాలేదు, నేను మళ్ళీ వెళ్తానని చెప్పి రోహితుడు అన్నప్పుడు మళ్ళీ ఇంద్రుడు వచ్చి ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి, నువ్వు ఈ విధంగా కార్యం చేయడం మంచిది కాదు, ఎందుకంటే నువ్వు ఈ హరిశ్చంద్రుడి వంశంలో ఉన్నవాడివి కాబట్టి ఈ విధంగా నువ్వు బలి కావడము సరి అయింది కాదు అన్నాడు. సరే అని చెప్పి ఈసారి ఏం చేశాడు అంటే ఒక వేరే కార్యం చేశాడు. తన స్థానంలో ఇంకొక వ్యక్తిని నరమేధం చేసి యజ్ఞం చేసేందుకు శునశ్శేపుడు, అజీగర్తుని కొడుకునేటువంటి శునశ్శేపుడిని కొనుక్కుని వచ్చి వెళ్ళి తండ్రికి ఇచ్చాడు. ఇచ్చి, తండ్రి గారు, మీరు సంకల్పించినటువంటి ఏదో యజ్ఞం ఉందో ఆ యజ్ఞంలో ఈ పిల్లవాడిని బలి ఇచ్చి తద్వారా మీరు జలోదర వ్యాధి నుంచి బయటపడండి అని ఈ విధంగా అన్నాడు. అప్పుడు మొత్తానికి అతడు నరమేధ యజ్ఞం చేశాడు హరిశ్చంద్రుడు. ఆ విధంగా అతడు జలోదర వ్యాధి నుంచి బయటపడ్డాడు. అప్పుడు వరుణుడు చాలా సంతోషించాడు. ఆ మొత్తానికి నీ కొడుకును కాకపోయినా నువ్వు ఖరీదు అంటే ఏంటి, ఎవరైతే వ్యక్తి ఏదైనా కొనుక్కున్నప్పుడు ఆ వ్యక్తి తనవాడే అవుతాడు. అంటే పూర్వక ఆ విధంగా ఆ త్రేతాయుగంలో ఆ విధంగా ఉండేది. మొత్తాన్ని తీసుకున్నాడు. ఇంత వరుణుడు కూడా సంతోషించాడు. అప్పుడు ఇంద్రుడు సంతోషించి అతనికి సువర్ణ రథాన్ని కూడా ఒక బహుమతిగా ఇచ్చాడు. ఎవరికి? హరిశ్చంద్రుడికి. ఈ విధంగా తర్వాత విశ్వామిత్రుని ద్వారా అతడు దివ్యమైన జ్ఞానాన్ని సంపాదించాడు, ఆత్మజ్ఞానాన్ని సంపాదించాడు హరిశ్చంద్రుడు. ఆ దివ్యమైన అవ్యయమైన జ్ఞానాన్ని సంపాదించి అతడు ఆధ్యాత్మిక మార్గం సుస్థుడై భగవంత విముక్తుడైపోయాడు. ఆ విధంగా సరిపోయింది. తర్వాత హరిశ్చంద్రుడి కొడుకునేటువంటి రోహితుడు రాజ్యాభిషిక్తుడయ్యాడు. రోహితుని పుత్రుడి చంపుడు, అతడి చంపాపురాన్ని నిర్మించాడు. ఆ విధంగా ఆ చంపుని తనయుడే సుదేవుడు, అతని పుత్రుడు విజయుని కొడుకు భరుకుడు. ఈ విధంగా వారి వంశం సాగుతూ వారి వంశంలోనే బాహుకుడు వచ్చాడు. ఇది బాహుకుడు వచ్చిన తర్వాత ఆ బాహుకుడు వృద్ధాప్యంలో మరణించబోయినప్పుడు ఇంకా అప్పటికి సంతానం కలగలేదు. అయితే మరణించేటప్పటికీ బాహుకుడు అతనితో పాటు
అతని భార్య సహగమనం చేయబోయింది. అయితే సహగమనం చేయబోతున్న సమయంలో ఆవిడ గర్భవతిగా ఉన్నట్టుగా అర్థమైంది. అప్పుడు ఔర్యముని, అమ్మా నువ్వు ఇప్పుడు సహగమనం చేయకూడదు, ఎందుకంటే ఇప్పుడు నువ్వు గర్భధారణ చేసి ఉన్నావు అని చెప్పి ఔర్వ మహర్షి ఆవిడని ఆపాడు. అయితే ఈ భావుకుడికి ఈ భార్యతో ఈవితో పాటుగా వేరే భార్యలు కూడా ఉన్నారు. వారికి అప్పుడు అర్థమైంది, ఆహా మేమందరం గర్భవతులం కాలేదు, ఈ మొక్కతే అయింది అని వారికి కలిగి చెప్పి వాళ్ళకి కోపం వచ్చింది, వారికి ఈర్ష్య కలిగింది, వారికి కచ్చ కలిగింది. మాకు సంతానం లేదు కాబట్టి, అంటే భర్త ఎట్లాగూ పోయాడు, అయితే ఈవెన్ మాత్రమే గర్భవతి చేశాడు, మేము మాత్రం కాలేదు అని చెప్పి వారికి ఈర్ష్యతోటి వారు ఏం చేశారు, ఆ గర్భవతి అనేటువంటి సవతికి విషం పెట్టారు. ఈ విధంగా ఈర్ష్య అనేది చాలా ఘోరమైంది. కాబట్టి మనిషిని మనము ఈ ఈర్ష్య, ద్వేషాలు, కోపము, తాపము ఇవన్నీ కూడా చాలా ఘోరమైనవి, చాలా భయంకరమైనవి. మనిషి ఎప్పుడు ఏ విధంగా ఆలోచిస్తాడో మనం చెప్పలేము. అందుకోసము మన సొమ్ము మనం తింటూనే ఇంకోళ్ళ పట్ల కూడా మనము స్నేహంతో ఉండాలి, ప్రేమతో ఉండాలి, బాంధవ్యంతో ఉండాలి. అప్పుడే మనకున్నటువంటి ధనాన్ని, మనకున్నటువంటి సంపత్తులని, మనకున్నటువంటి విషయాలన్నింటినీ మనము చక్కగా ప్రశాంతంగా అనుభవించగలుగుతాం, మన జీవితాన్ని మనం చక్కగా కొనసాగించగలుగుతాం. కాబట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మనం శాంతంగా ఉండాలి, చుట్టుపక్కల వాళ్ళు కూడా సుఖంగా ఉండాలి, చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే మనం కూడా ఆరోగ్యంగా, ప్రశాంతంగా, మనశ్శాంతితోటి జీవించగలుగుతాం. ఇక్కడ వీళ్ళందరూ సవతులే, కానీ ఒక ఆవిడ గర్భవతి అయ్యేటప్పటికీ మిగతా వాళ్ళకి ఈర్ష్య వచ్చేసింది, ఇచ్చేది వాళ్ళు విషం పెట్టారు. అయితే భగవద్ అనుగ్రహం వలన ఆవిడకి గర్భపాతం కలగలేదు, ఆవిడ మృత్యు కూడా కలగలేదు. ఆ భార్యకి, ఎవరికి, భావుకుని భార్యకి, ఆవిడ మొత్తానికి ఒక సంతానాన్ని, చక్కటి పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. ఆ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన పాటు ఎవరైతే గరళాన్ని తాగించారు, విషాన్ని తాగించారు, ఆ విషం కూడా జన్మించింది. అంటే విషంతో పాటుగా ఆ పుత్రుడు జన్మించాడు. సగరుడు అంటే గరళము అంటే విషము, అంటే పాటుగా, విషంతో పాటుగా పుట్టాడు. విషంతో ఆ పిల్లవాడు మరణించవలసి ఉంది, గర్భపాతం కావలసి ఉంది, కానీ ఆ విషంతో పాటుగా పిల్లవాడు జన్మించాడు. అందుకోసం పిల్లవాడికి సగరుడు అని పేరు వచ్చింది. ఎందుకంటే ఈ సగర చక్రవర్తి మహానుభావుడు, మహా దివ్యమైన కార్యాలు చేయాలి. కాబట్టి భగవద్ అనుగ్రహంతో ఆ పిల్లవాడు నశించకుండా, తల్లి కూడా నశించకుండా విషంతో పాటుగా ఆ పిల్లవాడు పుట్టాడు, సగరుడు. ఈ సగరుడికి అయితే ఈ సగరుడు సామాన్య వ్యక్తి కాదు. అది కాకుండా ఈ సగరుడు ఆ విధంగా రావడానికి ముఖ్యమైన కారణం ఎవరు? ఔర్వ మహర్షి. ఎందుకంటే ఆయన చెప్పారు, అమ్మ, అందుకని ఆ సగరుడిని తల్లికి చెప్పాడు, తల్లి నువ్వు ఇప్పుడు గర్భవతిగా ఉన్నావు కాబట్టి సహగమనం చేయకూడదు అని చెప్పారు. కాబట్టి ఆ పిల్లవాడు పుట్టగానే ఔరవ మహర్షి అతనికి చక్కగా ఆశీర్వాదము, తర్వాత మార్గదర్శనము చేస్తూ ఉన్నాడు. ఆ మహర్షి ఆశీర్వాదంతో, మార్గదర్శనంతో సగరుడు అనేక మంది, అంటే భూమిని మొత్తం చాలా చక్కగా పరిపాలన చేశాడు. అంతేకాకుండా తారజంగులు, యవనులు, శకులు, హైహయులు, బర్బరులు వంటి అనాగరిక జాతులను పూర్తిగా తుదముట్టించామంటే వాళ్ళందరినీ అణిచివేశాడు, వాళ్ళందరినీ అనామకులుగా చేసి పెట్టాడు, వాళ్ళందరినీ వికృత రూపులుగా చేసి పెట్టాడు. కొంతమందికేమో జుట్టు సగం కొరికాడు, కొంతమందికేమో కొంతమందికేమో మీసం కొరికాడు, కొంతమందికి ఈ విధంగా రకరకాలుగా వికృత రూపాలుగా తయారు చేసి వాళ్ళని అణిచివేశాడు. ఈ ఔర్వ మహర్షి ఇచ్చినటువంటి ఆదేశం ప్రకారం కొంతమందికేమో శిరోముండనం చేశాడు, కొంతమందికేమో సగం మీసాన్ని తొలగించాడు, కొంతమందికి మీసాలు తొలగించాడు, గడ్డ ఉంచాడు. ఈ విధంగా వికృత రూపాలు చూశాడు. అంతేకాకుండా ఆ ఔర్వ మహర్షి ఆదేశం మేరకే సగర చక్రవర్తి ఒక అశ్వమేధ యజ్ఞం కూడా చేశాడు. అది చాలా ప్రసిద్ధి చెందింది.
అయితే ఈ సగర మహర్షికి ఈ సగర మహారాజుకి 2 భార్యలు ఉండేవారు. ఆ 2 భార్యలు ఎవరంటే సుమతి, కేశిని. సుమతి, కేశిని అని 2 భార్యలు ఉండేవారు. సుమతికి 60,000 మంది సంతానం కలిగారు. వాళ్ళందరూ బలగర్వితులుగా ఉండేవాళ్ళు. కేశినికి కూడా సంతానం ఉండేది. అయితే ఈ ఔరవ మహర్షి ఆదేశం మేరకు సగర చక్రవర్తి చక్కగా అశ్వమేధ యజ్ఞం చేస్తున్నాడు. అశ్వమేధ యజ్ఞం చేస్తున్నప్పుడు ఆయన యొక్క గొప్పతనాన్ని, అతని ప్రభావాన్ని చూసి ఈర్ష్యపడినటువంటి ఇంద్రుడు ఆ యజ్ఞం పూర్తి కాకుండా ఉండడం కోసము ఆ యజ్ఞాశ్వాన్ని హరించాడు. యజ్ఞాశ్వాన్ని హరించేటప్పటికీ యజ్ఞం మధ్యలో ఆగిపోతుంది. అయితే సగరుడు యజ్ఞదీక్షితుడై ఉన్నాడు కాబట్టి ఇంద్రుడి వెంట పడలేదు. అందుకోసం ఏం చేశాడు, తన కొడుకులైనటువంటి సుమతి శుతులు ఉన్నారు, వాళ్ళు 60,000 మంది. ఆ 60,000 మంది పంపించాడు. నాయనా మీరు వెళ్ళండి, అది ఎటుపోయిందో అశ్వము ఎవరు తీసుకుపోయారో దానంతా అదే వెళ్ళిపోయిందా, వెళ్ళి మీరు చూడండి అంటే వాళ్ళు భూమి మొత్తం తిరిగారు. భూమి మొత్తం తిరిగి ఎక్కడికి వాళ్ళు కనిపించిన తర్వాత భూమిని తవ్వడం మొదలుపెట్టారు. తవ్వడం వెళ్తుంటే వారికి ఈశాన్య దిక్కుగా వెళ్ళినప్పుడు ఒక మారుమూల ప్రాంతంలో గంగా సాగర తీరంలో ఒక పర్ణశాల కనిపించింది. ఆ పర్ణశాల ఎదురుగా అక్కడ అశ్వం కనిపించింది. అది ఎవరిదో కాదు, అది కపిలముని ఆశ్రమము. అది కపిలముని ఆశ్రమం. ఆ కపిలముని ఆశ్రమాన్ని చూస్తే ఆ కపిలముని ఆశ్రమంలో అక్కడ అశ్వం ఉంది. ఓ, మా తండ్రి గారు చేస్తున్నటువంటి అశ్వమేధ యజ్ఞములో సంకల్పించండి, ఈ అశ్వము ఇక్కడికి వచ్చింది. చూసేప్పటికీ అక్కడ ఆయన తపస్సు చేస్తున్నాడు. ఎవరు అంటే కపిలముని. ఓహో, ఇతడే అన్నమాట. చూస్తే దొంగ సాధువులాగా ఉన్నాడు, కానీ నిజంగా ఈ అశ్వాన్ని అపహరించింది ఇతడే. కాబట్టి వెంటనే ఈ కపట సన్యాసిని, ఈ కపట మునిని సంహరించండి, నరకండి అని గట్టిగా 60,000 మంది గట్టిగా అరిచారు. కత్తులు చూసి అరిచేటప్పటికీ ఆయన కళ్ళు తెరిచారు. ఆ కోలాహలాన్ని ఆయన కళ్ళు తెరిచారు. కోలాహలాన్ని కళ్ళు తెరవగానే అందరూ భస్మీపట్లం అయిపోయారు. అందరు ఎక్కడ వాళ్ళక్కడ భస్మీపట్లం అయిపోయారు. అయితే ఇక్కడ మహనీయులు అంటే కొంతమంది ఏమని చెప్తుంటారంటే ఆయన యొక్క కోపాగ్నికి అతని కపిలముని కోపాగ్ని ఆయన చూపుతోటి, ఆ కోపంతో వాళ్ళు భస్మీపట్లం అయిపోయారు అని పలుకుతుంటారు. కానీ భాగవతం ఏం పలికిందంటే అది అసాధ్యం. ఎందుకంటే కపిల భగవానుని యొక్క అవతారం ఎందుకు వచ్చింది? కపిల భగవానుడి సాంఖ్యతత్వం అంటే ఆత్మ గురించినటువంటి జ్ఞానాన్ని తెలియజేయడం కోసము, సాంఖ్యం అంటే భక్తి కూడా, దాన్ని తెలియజేయడం కోసం ఈ జగత్తులో అవతరించినటువంటి కపిల భగవానునికి కోపం రావడమా, అది అసాధ్యము. ఏ విధంగా అయితే ధూళి భూమి మీద గాలి వచ్చినప్పుడు ధూళి చెలరేగుతుంది, కానీ ఆ ధూళి ఆకాశాన్ని మలినం చేయగలుగుతుందా? అది ఆకాశాన్ని మలినం చేయలేదు. అదేవిధంగా ఆత్మతత్వవేత్త ఆత్మ గురించినటువంటి దివ్య జ్ఞానాన్ని, భక్తి మార్గాన్ని లోకానికి అందించడానికి అవతరించినటువంటి భగవంతుని హృదయము తమోగుణమైనటువంటి కోపంతో కలుషితమవుతుందా? అయ్యే అవకాశం లేదు. ఎప్పుడైతే మన కోపం వస్తుందో అంటే మనము తమో గుణంలోకి జారిపోయాము అని అర్థం. క్రోధాత్ భవతి సమ్మోహ స్మృతిభ్రంశ బుద్ధినాశ ప్రణశ్యతి. క్రోధాత్ భవతి సమ్మోహం కానీ క్రోధం వచ్చేటప్పుడు సమ్మోహం కలుగుతుంది. సమ్మోహ స్మృతిభ్రంశ బుద్ధినాశ ప్రణశ్యతి. కాబట్టి కోపం అనేటువంటి దాన్ని దరిజేయనీయకుండా మనం సావధానమై ఉండాలి. అందుకోసం కృష్ణుడు కూడా భగవద్గీతలో కామ క్రోధ తదా లోభ తస్మాత్ త్రయం త్యజేజ్, దాన్ని త్యజించి వేయాలి. కామ క్రోధ తథా లోభ, కామము క్రోధము లోభము అనేటువంటి ఈ నరక ద్వారాలని విడిచివేయాలి. క్రోధాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆనేయకూడదు. క్రోధం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనిషికి
సహిష్ణుత కావాలి. తరోరివ సహిష్ణున. చైతన్య మహాప్రభు చెప్పినటువంటి సందేశం ఎంతటి మహత్తరమైనది అంటే అది భక్తిలో కానీ, ముక్తిలో కానీ, రక్తిలో కానీ, ఏ భుక్తిలో కానీ ఎక్కడైనా సరే ఈ సహిష్ణుత చెట్టుకున్నంతటి ఓర్పు మనిషికి ఉండాలి. ఎందుకంటే ఈ జగత్తులో ఎవరు కూడా నీ సహాయం కోసం రారు. వాళ్ళు నీ సహాయం కోసం, నీకు ఎప్పుడైనా కష్టాలు కలిగిద్దామని, నీకైనా ఆటంకాలు కలిగిద్దామని, లేకపోతే నీ యొక్క నిన్ను వెనక్కు లాగాలని వాళ్ళు ఊహిస్తూ ఉంటారు. ఇక అనేక అనివార్యమైన కారణాలు రెండు ఉంటాయి. ఒకటేమో నువ్వు వారికంటే చాలా గొప్పవాడివి, వాళ్ళకంటే బలవంతుడివి, అప్పుడైనా వాళ్ళు నీ మాట వింటారు. లేదా వారికి నీ పట్ల అమిత అనురాగం ఉంది, అప్పుడైనా వారు వింటారు. అంటే ఏంటి? ప్రేమతో అయినా బలంతో అయినా మనిషి, ప్రేమతో అయినా తన బలంతో అయినా మనిషికి ఇంకొక మనిషి లొంగడం జరుగుతుంది. బలం అనేది శాశ్వతంగా ఉండదు, ఎందుకంటే కొంతకాలానికి బలం పోతుంది. కానీ ప్రేమ అనేది శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి సహిష్ణుతతోటి, ఓర్పుతోటి మాత్రమే ఈ జగత్తులో మనం జీవించాలి. ఎందుకంటే మనిషి ఏదో తప్పు చేస్తుంటాడు, ఏదో అడ్డంకులు కలుగజేస్తుంటాడు, ఏదో తప్పు పని చేస్తుంటాడు. ఈ విధంగా అనేకమైనటువంటి అవరోధాలు ఇతరుల వల్ల కలుగుతూ ఉంటాయి. కాబట్టి సహిష్ణుత అనేది చాలా అవసరము. కాబట్టి అటువంటి దివ్యమైనటువంటి జ్ఞానాన్ని లోకానికి అందించినటువంటి కపిల భగవానుడు కోపాన్ని ప్రదర్శించే అవకాశం ఉంటుందా? కోపం అనేది తమోగుణాన్ని దగ్గర రానివ్వద్దు. సహిష్ణుత అనేది సత్వగుణంతో మనకు శాంతి కలుగుతుంది. తద్వారా ఇవాళ కాకపోతే రేపైనా మనకు కావాల్సినటువంటి కార్యాన్ని మనం సాధించగలుగుతాము. ఇప్పటిదాకా మనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా కొంత సమయానికి వాళ్ళే అనుకూలంగా మారిపోతారు. మరి ఈ 60,000 మంది సగరులు మరి ఏ విధంగా వాళ్ళు భస్మీపటమయ్యారు? వాళ్ళు కేవలము మహద్ వ్యతిక్రమము, అంటే మహానుభావుల పట్ల వారికి ఆ ద్వేషభావం కలిగింది. ఆ ద్వేషభావంతో వారు నశించిపోయారు. మహానుభావుడు నుంచి కోపం రాలేదు, మహానుభావుల పట్ల చేసినటువంటి సంకల్పం, ఈ చెడ్డవాడే ఇతడు అన్న దాంతో వాళ్ళు భస్మీపటం అయిపోయారు. కాబట్టి క్రోధ రూపంలో ఉన్నటువంటి ఈ తమోగుణ లక్షణాన్ని మనం ఎవరు కూడా దరికి రానివ్వకూడదు. దానివల్లే వాళ్ళు భస్మీపటం అయిపోయారు. ఇక సగరుని రెండవ భార్య కేశిని, ఆ కేశిని తనయుడే అసమంజసుడు. అసమంజసుని పుత్రుడే అంశుమానుడు. అతను ఎప్పుడు కూడా అంశుమానుడు తాతగారికి ఎప్పుడు అనుకూలంగా ఉండేవాడు. అంటే సగర చక్రవర్తి ఇప్పుడు తపస్సులో ఉన్నాడు, అదే యజ్ఞంలో ఉన్నాడు. అయితే ఈ సగర చక్రవర్తి అంటే 60,000 మంది ఏమో ఒక భార్య ద్వారా పుట్టారు, ఇంకొక భార్య ద్వారా ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు అంటే అసమంజసుడు. అయితే అసమంజసుడు ఇప్పుడు రాజ్యంలో లేడు. కానీ అసమంజసుని పుత్రుడైనటువంటి అంశుమానుడు ఉన్నాడు. మరి అసమంజసుడు ఎందుకు లేడు? ఈ కథ అంతా ఎక్కడ జరిగింది అంటే ఇది అయోధ్య నగరం. ఎందుకంటే అయోధ్య నగరంలోనే కదా ఈ సగరు నుంచి వంశంలోంచి వచ్చిన వాడే భగీరథ వంశంలో వచ్చిన వాడే శ్రీరామచంద్ర. అంటే ఇవన్నీ కథ అంతా ఎక్కడ జరిగిందంటే అయోధ్య నగరంలో, అంటే సరయూ నది. ఈ అసమంజసుడు ఎవరు? సగరుని రెండవ భార్య తనయుడు, కేశిని పుత్రుడు. అయితే ఇతడు పూర్వజన్మలో ఒక మహాయోగి. అయితే ఏదో దోషం కారణంగా ముక్తి పొందకుండా మళ్ళీ జన్మించాడు. కానీ అతను చేసిన తపస్సు ఫలంగా అతడు రాజుగా, ఒక రాజపుత్రునిగా జన్మించాడు. అయితే పూర్వజన్మ అతనికి బాగా గుర్తుండేది ఈ అసమంజసునికి. అవును, నేను పూర్వజన్మలో మహాయోగిగా ఉండేవాడిని, ఏదో దోషం వల్ల నేను మళ్ళీ జన్మ వచ్చింది, కానీ నేను చేసిన పుణ్యఫలంగా తపోఫలంగా నేను రాజుగా పుట్టాను. ఈ రాజుగా అయితే మళ్ళీ నేను తప్పు చేసే అవకాశం ఉంది, కాబట్టి నేను పతనం చెందుతాను. కాబట్టి నేను ఈ రాజరేఖ నుంచి బయటపడాలి. రాజుగారు అంటే నా తండ్రి గారు నన్ను వెలివేయడం ద్వారా నేను ఈ రాజరేఖ నుంచి బయటపడతా. తద్వారా నేను తపస్సు చేసి మళ్ళీ పూర్వజన్మలో సాధించిన దాన్ని మళ్ళీ నేను సాధించగలుగుతాను అని అసమంజసుడు అని భావించి ఏం చేసేవాడు?
పిల్లల్ని తీసుకెళ్ళి, అంటే అప్పటికి పెద్దవాడైపోయాడు, ఆ పిల్లల్ని తీసుకువెళ్ళి ఆ సరయు నదిలో పడేసేవాడు. పిల్లల్ని తీసుకెళ్ళి సరయు నది మధ్యలో పడేసేవాళ్ళు, వాళ్ళేమో చచ్చిపోయేవాళ్ళు. ఈ విధంగా చాలాసార్లు అయ్యేటప్పటికీ సగరుడికి చాలా కోపం వచ్చింది. అంతేకాకుండా ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా రాజు, ఏమిటి రాజా, నీ పుత్రుడు ఈ విధంగా చేస్తున్నాడు, మా పిల్లల్ని ఇలా నదిలో పడేస్తున్నాడు, చంపుతున్నాడు, ఏంటి చూస్తూనే ఊరుకుంటావా అనగానే సగరుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి అసమంజసుడికి దేశ బహిష్కరణ శిక్ష విధించాడు. అసమంజసుడికి కావాల్సిన అదే, నేను దేశం నుంచి వెళ్ళిపోవాలి, రాజపుత్రుడిగా వెళ్ళిపోవాలి, తద్వారా నేను ఈ జగత్తు నుంచి బయటకు వచ్చేసి ఆ తపోమయ మార్గంలో వెళ్ళిపోతాను అనుకున్నాడు. అప్పుడు దేశ బహిష్కరణ శిక్ష విధించగానే అసమంజసుడికి ఆనందం కలిగింది. ఓ, మొత్తానికి నా కోరిక నెరవేరేటువంటి చక్కటి మార్గం వచ్చింది అనుకుని దేశం నుంచి వెళ్ళిపోబోతూ ఏం చేశాడంటే, అతడు పూర్వజన్మల యోగి, ఆ యోగ శక్తులు ఇంకా ఉన్నాయి. తాను ఎవరినైతే చంపాడో వాళ్ళందరినీ పునర్జీవితులను చేశాడు. మళ్ళీ తన యోగ బలంతో తను చంపిన పిల్లలందరినీ కూడా యోగ బలంతో పునర్జీవితులను చేసి ఆ పిల్లలను తీసుకొచ్చి తల్లిదండ్రులకు ఇచ్చాడు. తల్లిదండ్రులకు రాజు సమక్షంలో ఇచ్చాడు. తన తండ్రి గారు అనేటటువంటి సగం సమక్షంలో ఇచ్చాడు. అందరూ ఆశ్చర్యపడు, అసమంజసుడు ఇంతటి శక్తి సంపన్నుడా, ఇంతటి యోగ శక్తి సంపన్నుడా, అయ్యో నేను తప్పని చేశాను అని చెప్పి సగర చక్రవర్తికి బాధ కలిగింది. వారుగా బాధ కలిగారు. కానీ దేశ బహిష్కరణ విధించేశాడు కాబట్టి వెళ్ళిపోయాడు. ఆ విధంగా రాజ్యాన్ని తప్పుకున్నాడు. అప్పటికి అతనికి సంతానం ఉండేది. ఆ సంతానమే అంశుమానుడు. అందుకోసం సగర చక్రవర్తి ఆ అంశుమానుడిని తన కొడుకులాగానే దగ్గర పెట్టుకుని చాలా ప్రేమగా చూస్తుండేవాడు. ఆ విధంగా మనుమడి తాతగారికి చక్కగా సేవా శుశ్రూషలు చేస్తుండేవాడు. ఎప్పుడైతే తన 60,000 మంది పుత్రులు నశించిపోయారని తెలియగానే సగర చక్రవర్తి అంశుమానుడిని పంపించాడు. నాయనా, నువ్వు వెళ్ళి చూడు, మీ తండ్రులు, మీ పెద్ద తండ్రులు వాళ్ళు ఆ విధంగా అయిపోయారు కాబట్టి నువ్వు చూడని చెప్పినప్పుడు ఈ అంశుమానుడు వెళ్ళాడు. అంశుమానుడు కూడా మొత్తం వెతికి చూస్తే అక్కడ కపిలాశ్రమం కనిపించింది. ఆ కపిలాశ్రమానికి వెళ్ళిన తర్వాత అంశుమానుడు వెళ్ళి నమస్కరించాడు. నమస్కరించినప్పుడు ఆ కపిలముని ఆయనకి ఆశీర్వదించి, నువ్వు చాలా ధన్యాత్ముడివి, చాలా వినమ్రుడివి, కాబట్టి ఇక్కడే ఉంది, అశ్వం ఉంది, ఇక్కడ ఈ భస్మీపడలమైన వాళ్ళందరూ కూడా నీ పెద్ద తండ్రులే, వారే తాము చేసిన దోషానికి ఇలా భస్మీపడలైపోయారు. నువ్వైతే ఈ అశ్వాన్ని తీసుకుని వెళ్ళు, కానీ గంగాజల స్పర్శతోటే నీ పెద్ద తండ్రులందరూ కూడా ఈ శాపం నుంచి, ఈ ఘోరమైన పాపం నుంచి బయటపడతారు అని చెప్పి కపిలముని అంశమానుడికి మార్గోపదేశం చేశాడు. మార్గోపదేశం చేసిన తర్వాత అంశమానుడు ఆ యజ్ఞాశ్వాన్ని తీసుకెళ్ళాడు. యజ్ఞం పూర్తయింది. తర్వాత సగర చక్రవర్తి కూడా తన సంతానం పవిత్రం కావడానికి తపస్సు చేశాడు. గంగానదిని తీసుకురావడానికి వీలు కాలేదు. తర్వాత అంశుమానుడు కూడా తపస్సు చేశాడు గంగానది కోసము, అయినా కూడా గంగానది రాలేదు. దాంతో అంశుమానుడి కొడుకు దిలీపుడు కూడా తపస్సు చేశాడు. దిలీపుడు తపస్సు చేసినప్పటికీ కూడా గంగానది రాలేదు. వాళ్ళందరూ కూడా తమ జీవితాలను ముగించేశారు. కానీ దిలీపుడి సంతానమైనటువంటి భగీరథుడు మాత్రము తీవ్రమైన సంకల్ప బలంతో, తన మీద ధైర్యంతో అతడు గంగాని ప్రార్థిస్తూ తపస్సు చేశాడు. అతడు చేసినటువంటి తీవ్రమైన తపస్సు గంగాదేవి సంతృప్తి చెందింది. సంతృప్తి చెంది భగీరథ, నువ్వు చేసినటువంటి తపస్సుకు నేను సంతోషించాను, కాబట్టి నేను భూలోకంలో రావడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నావి 2 షరతులు ఉన్నాయి. కానీ నాకు 2 భయాన్ని కలిగిస్తున్నాయి. ఏమిటి అంటే, నేను అంత ఆకాశం నుంచి భూమి మీద పడినప్పుడు నా వేగానికి నేను భూమి మీద నిలబడే అవకాశం లేదు. నేను నేరుగా పాతాళంలోకి వెళ్ళిపోతా. కాబట్టి నేను భూమి మీదకి వచ్చినప్పుడు నన్ను నిలువరింపజేసేటువంటి మహనీయుడు కావాలి. ఆ మహనీయుడు ఉన్నాడా ఎవరన్నా? ఇదొకటి. నిలువరించే మహనీయుడు ఉన్నప్పటికీ కూడా నేను భూలోకానికి వస్తే నాలో, అంటే నా నీళ్ళలో మానవులందరూ స్నానం చేసి తమ పాపాలన్నీ తమను
నాలో విడిచిపెట్టే అవకాశం ఉంటుంది. నేను ఆ పాపం నుంచి ఏ విధంగా బయటపడగలను, ఇది కూడా నాకు మార్గం చెప్పు. ఈ రెండు అడిగినప్పుడు అప్పుడు భగీరథుడు ఒక చక్కటి మాట చెప్పాడు. ఏమిటంటే, ఇక్కడ మహనీయులు వైష్ణవులు ఉన్నారు. వారు సాధవోన్యాసిన శాంత బ్రహ్మిష్ట లోక పావన హరంత్యఘం తే సంగాద్ తేంగ సంగాద్ తేష్వాస్తే యగవిద్ధరి. నిరంతరము శ్రీహరిని తమ హృదయంలో నిలుపుకునే వైష్ణవులు ఉంటారు. వారు ఎప్పుడైతే అంటే వాళ్ళు పరమ పవిత్రులు, ఎందుకంటే ఆ శ్రీహరిని హృదయంలో నిలుపుకొని ఉన్న కారణంగా వాళ్ళు నిరంతరము పరమ పవిత్రులై ఉంటారు. అయినా కూడా వారు వచ్చి గంగలో స్నానం చేస్తారు. ఎందుకు? తమను పునీతులను చేసుకోవడం కోసం కాదు. ఎందుకంటే ఎప్పుడైతే అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతో స్మరేత్ పుండరీకాక్ష సబాహ్య అంతర శుచి, అంతర్బాహ్యాల్లో శుచిత్వం పొందడం కోసం హరినామాన్ని పలకాలి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అదోక్షాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఈ విధంగా కేవలము ఈ హరినామాలను పలకడం ద్వారా మనిషి పవిత్రుడైపోతాడు. లోపల పవిత్రుడవుతాడు, బయట కూడా పవిత్రుడవుతాడు. వాళ్ళు నిరంతరము ఆ విధంగా శ్రీహరిని హృదయంలో నిలుపుకొని ఉంటారు కాబట్టి వాళ్ళు పవిత్రులై ఉంటారు. కానీ వాళ్ళు వచ్చి నీ నీళ్ళలో స్నానం చేసినప్పుడు నువ్వు పవిత్రుడు అవుతావు, నీకు చింత లేదు అని చెప్పగానే, అంతేకాకుండా నేను పరమశివుడు మహాఘన వైష్ణవుడు అంటే శివుడు ఉన్నారు కాబట్టి ఆయన నేను ప్రార్థిస్తాను, ఆయనే నిన్ను నిర్వహింపజేయగలరు, నువ్వు పాతాళంలోకి వెళ్లకుండా అని భగీరథుడు పలికినప్పుడు ఆవిడ సమ్మతించింది. తర్వాత భగీరథుడు శివుని కూడా ప్రార్థించాడు. శివుడు దానికి ఒప్పుకుని ఓకే, ఆకాశం నుండి గంగ వస్తున్నప్పుడు ముఖ్యంగా ఈ గంగా జలము ఎవది ఆ భగవంతుడు శ్రీహరి యొక్క పాదపద్మాల నుండి వెలువడింది కాబట్టి ఆ శ్రీహరి పాదపద్మాల నుండి వెలువడినటువంటి పవిత్ర గంగను, ఆ పవిత్ర జలాన్ని శిరం మీద నిలుపుకోవడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నా అని శివుడు పరమ సంతృప్తి చెందాడు. ఎందుకంటే అంత పవిత్ర భగవంతుని పాదపద్మాలు కడిగినటువంటి ఆ జలము నా శిరం మీద నిరంతరము ఉండడము నాకు ఎంతో మంగళదాయకము, నాకు పరమ ఆనందదాయకము అని శివుడు ప్రార్థించాడు. దీన్ని బట్టి మనం ఊహించుకోవచ్చు. అంటే శివుడు ఎంత పరమ పవిత్రుడు, నిరంతరము పరమ పవిత్రుడు. ఎందుకంటే శివుని జడాజూటంలోనే గంగా నది ఉంటుంది. అంటే తను పవిత్రుడైన అంటే గంగాజలంలో ఉండి తను పవిత్రుడు కావడం కాదు, శ్రీహరి పాదపద్మాల నుండి వెలువడినటువంటి గంగను తన తల మీద దాల్చడం వలన అతడు పరమ పవిత్రుడు, పరమ ఆనంద భాగుడై ఉంటాడు పరమశివుడు. అందుకోసమే ఎవరైనా ప్రార్థించగానే ఏది కావాలంటే ఆ వరాన్ని వెంటనే ఇచ్చేస్తాడు. ఎందుకంటే అతడు పునీతుడు, పవిత్రుడు, విశుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి వాడు పరమశివుడు. ఈ విధంగా శివుడు కోసం తపస్సు చేసినప్పుడు అతడు వెంటనే ఒప్పుకున్నాడు. ఆ విధంగా గంగానది ఆకాశం నుంచి వచ్చేసింది. శివుడు తన జటాజూటంలో అక్కడి నుంచి కిందికి వచ్చింది. తర్వాత అక్కడి నుంచి నేల మీదకి ప్రవహించింది. నేల మీద ప్రవహించగానే భగీరథుడు ఆ గంగా జలాన్ని తన వెంట తీసుకెళ్ళాడు. గంగా ఆ విధంగా పారుతూ కపిలముని ఆశ్రమాన్ని దాకా వెళ్ళింది. అక్కడే గంగా సాగర తీరంలో కూడా అక్కడే గంగా సాగరంలో కలుస్తుంది. ఆ విధంగా గంగా జలం వచ్చి ఆ భస్మరాశులను సంప్రోక్షించగానే, భస్మరాశులను తగలగానే భస్మీభూతాంగ సంగేన స్వర్యాత సగరాత్మజ, వారందరూ కూడా ఆ భస్మం అంతా కూడా పునీతమైపోయింది. వాళ్ళు వెంటనే ఆ 60,000 మంది సగర తనయులు నేరుగా స్వర్గానికి వెళ్ళిపోయారు. చూసారా, అపవిత్రులైన వాళ్ళు, పాప ఫలితంగా భస్మీభూతమైన వారు కూడా గంగాజల స్పర్శతోటి వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతారు. ఇది గంగాదేవి మహిమ. కాబట్టి మానవులైన వారు ఒక్కసారైనా గంగలో స్నానం చేయాలి. అది ఆ భగీరథుని మహిమను గుర్తు చేసుకోవడం కోసం ఒకటైతే, ఆ శ్రీహరి పాదపద్మాలు, వామనదేవుని పాదపద్మాల నుండి వెలువడినటువంటి ఆ గంగలో మునగడము ఇంకొకటి.
తర్వాత వైష్ణవులు ఎక్కడెక్కడో ఉండే వైష్ణవులు అక్కడ దాంట్లో స్నానం చేసి దాని పవిత్రతను సంతరిస్తుంటారు. వారితో పాటుగా కూడా మనం స్నానం చేసినట్టు అవుతుంది. ఈ విధంగా గంగా నది సంపర్కము, గంగా సేవ మానవులందరికీ శ్రేయోదాయకము, వైష్ణవులకు కూడా శ్రేయోదాయకము. కాబట్టి ఎప్పుడైతే అది గంగా నది ప్రవహిస్తూనే ఉంటుంది, గంగోత్రి నుంచి గంగా సాగర్ దాకా ప్రవహిస్తూనే ఉంటుంది. ఎక్కడ ఉన్నా గంగాని కదా. మనము అదేంటి అక్కడ ప్రయాగలో స్నానం చేసిన, లేకపోతే కాశీలో స్నానం చేసిన, లేకపోతే చిట్ట చివరికి లేకపోతే బెంగాల్లో స్నానం చేసిన, లేకపోతే చిట్ట చివరికి అది గంగా వెళ్ళి సాగరంలో లీనమవుతుంది, గంగా స్నానం చేసిన, లేదా మాయాపూర్ ఎక్కడైతే చైతన్య మహాప్రభు నామ సంకీర్తన నెలకొల్పారు అక్కడ చేసినా కూడా గంగనే. కాబట్టి నామ సంకీర్తన చేస్తూ మాయాపూర్లో గంగలో స్నానం చేస్తే దాన్ని మించినటువంటి పవిత్రమైన కార్యక్రమం ఈ జగత్తులోనే ఉండదు. ఈ విధంగా గంగా అవతరణ సాగింది. ఈ గంగా అవతరణానికి మూలకర్త ఎవరు అంటే భగీరథుడు. గంగను తలిచినప్పుడు మనం భగీరథుడిని తలుచుకోవాలి, వామనదేవుని తలుచుకోవాలి, తర్వాత వైష్ణవులను తలుచుకోవాలి. ఈ విధంగా మనం కూడా పునీతులం అవుతాం, మనం కూడా పవిత్రులం అవుతాం. ఈ భగీరథుని పుత్రుడే శృతుడు, అతని పుత్రుడు నాభుని తనయుడు సింధుద్వీపుడు, తర్వాత ఆయుతాయుడు. ఈ విధంగా వాడి వంశం కొనసాగింది. ఈ వంశంలోనే సౌదాసుడు అనే వ్యక్తి కూడా జన్మించాడు. సౌదాసుడు అంటే ఈ విధంగా సాగుతున్నప్పుడు నేను ఒకసారి చెప్పినట్టు ఈ వంశం ఇట్లా సాగుతూ ఉంటుంది. ఆ వంశం సాగుతూ ఉండగా ఒకానొక మహనీయుడు దాంట్లో వస్తాడు. ఆ మహనీయుని కారణంగా ఆ వంశం మొత్తం గొప్పదవుతుంది. అయితే ఈ మధ్యలో ఉన్న వారి పేరు కూడా వాళ్ళు ఆ వంశంలో ఉన్నారు కాబట్టి, ఆ వంశాన్ని కొనసాగించడానికి ముఖ్య కారణం అయ్యారు కాబట్టి వారు కూడా చరితార్థులైపోయి వారికి కూడా భాగవతంలో స్థానం వచ్చేస్తుంది. ఈ విధంగా సౌదాసుడు జన్మించాడు. ఆ సౌదాసుని భార్య పేరే దమయంతి. అయితే ఈ సౌదాసుడు ఎవరు? సగర చక్రవర్తి వంశంలో వచ్చినవాడు, భగీరథుని వంశంలో వచ్చినటువంటి వాడు. అయితే ఈ సౌదాసుడు ఒక శాప కారణంగా ఒక రాక్షసుడిగా అయ్యాడు, నరమాంస భక్షకునిగా అయ్యాడు. ఆ కథ ఏమిటంటే, ఒకసారి ఈ సౌదాసుడు అరణ్యానికి వెళ్ళాడు. అరణ్యానికి వెళ్ళి ఒక రాక్షసుని వధించాడు. అంటే రాజులు ఎందుకు వెళ్ళేవారు? రాక్షసులను కానీ క్రూరముగాలను కానీ వధించి జనులకు జనుల జీవనము ప్రశాంతంగా ఉండడం కోసం వెళ్ళేవాళ్ళు. అయితే ఒక రాక్షసుని వధించాడు. అయితే రాక్షసుని వధించినప్పుడు రాక్షసుని తమ్ముడు ఒకడున్నాడు. అయితే వాడిని మాత్రం క్షమించి వదిలిపెట్టాడు. ఈ తమ్ముడు ఏం చేశాడు? తమ్ముడు అంటే వాడు కామరూపులు కాబట్టి వాడు ఒక మానవుడి రూపంలో వచ్చి ఈ రాజుగారి వంట గృహంలోకి వచ్చేసాడు. రాజుగారి వంట గృహంలో వచ్చి వంట చేయడం మొదలుపెట్టాడు. అయితే ఒకరోజు సౌదాసుని రాజమందిరానికి రాజగురువు అయినటువంటి వశిష్ఠుడు వచ్చాడు, భోజనానికి వచ్చాడు. ఈ విధంగా రాజగురువు అనేటువంటి వశిష్ఠుడు భోజనానికి వచ్చాడని తెలిసినప్పుడు ఆ రాక్షసుడి తమ్ముడు ఎవడైతే వంటవాని రూపంలో ఉన్నాడో, మనిషి రూపంలో ఉన్నాడు కానీ రాక్షసుడు కామరూపుడు, వాడు ఏం చేశాడు? ఒక నరమాంసాన్ని వడ్డించాడు. ఆ విధంగా నరమాంసాన్ని వండించేటప్పటికి వశిష్ఠుడు దాన్ని తినగా తెలిసింది, యోగశక్తి తెలిసిన, ఓ నరమాంసం వచ్చింది అని చెప్పి, మరి దీనికి కారణం ఎవరు అంటే సౌదాసుడే. కాబట్టి నువ్వు నాకు నరమాంసాన్ని పెట్టావు కాబట్టి నువ్వు కూడా నరమాంస భక్షకుడుగా కా అని చెప్పి శాపం పెట్టాడు. అది రాజుగారి దోషం ఏం లేదు. రాజుకు ఈ విధంగా రాక్షసుడు వచ్చి తన వంటశాలలో ఒక వంటవాడిగా వచ్చే రాజుకేం తెలుసు? తెలియదు, కానీ శాపం పెట్టాడు. అయితే తను చేసింది తప్పు, తను దీనిలో ఎటువంటి లేదు తెలిసినప్పటికీ కూడా ఆ సౌదాసుడు ఆ శాపాన్ని స్వీకరించి మొత్తానికి అతడు నరమాంస భక్షకునిగా అయిపోయాడు, అడవిలోకి వెళ్ళిపోయాడు. అయితే ఒకసారి అడవిలో ఉండి తీసుకున్న సమయంలో ఒక బ్రాహ్మణ జంట, ఒక పర్ణశాలలో బ్రాహ్మణ జంట వాళ్ళు రతిక్రీడలో ఉన్నారు. రతిక్రీడలో ఉన్నప్పుడు ఈ సౌదాసుడు అప్పటికే నరమాంస భక్షకుడిగా అయిపోయాడు, ఒక రాక్షసులాగా అయిపోయాడు. వెళ్ళి వాళ్ళని నిలువరించి ఆ బ్రాహ్మణుని తినడం మొదలుపెట్టాడు.
అయితే అప్పుడు ఆ భార్య, ఆ బ్రాహ్మణి, ఏమిటి ఇట్లా మేము ఇటు రతిక్రీడలో ఉన్నాము, ఈ సమయంలో నా భర్తను చేస్తున్నాము, వద్దు వద్దు ఆపు, వదిలిపెట్టు. ఆవిడ ఎంత ప్రార్థించినప్పటికీ కూడా ఈ రాక్షస రూపంలోని సౌదాసుడు ఆ బ్రాహ్మణుని భక్షించేటప్పటికీ ఆ బ్రాహ్మణికి తీవ్రమైన దుఃఖం కలిగి, నువ్వు కూడా ఎప్పుడైతే రతిలో పాల్గొంటావో అప్పుడు నువ్వు మరణింతువుగాక అని చెప్పి శాపం పెట్టింది. మొత్తానికి సౌదాసుడు ఆ విధంగా తర్వాత బుద్ధి వచ్చి తర్వాత వశిష్ఠుని తమ గురువుగారు అంటే వశిష్ఠుడు కూడా ఈ లోపల తెలిసింది ఇది సౌదాసుడి యొక్క తప్పు కాదు అని తెలిసి ఆయన కూడా అతనికి దీవించాడు. అప్పుడు ఈ సౌదాసుడు తపస్సు చేసి 12 ఏళ్ళు తపస్సు చేసి ఆ శాపం నుంచి బయటపడ్డాడు. శాపం నుంచి బయటపడి మొత్తానికి వెనక్కి వచ్చి కానీ దానికి శాపం అప్పటికే ఉంది అంటే ఎందుకు బ్రాహ్మణ శాపం పెట్టింది కాబట్టి తత్కారణంగా రతి క్రీడలో పాల్గొంటే అతనికి మరణం కలుగుతుంది. కాబట్టి సంతానహీనుడు భార్య ఉంది కానీ సంతానహీనుడయ్యాడు. ఆ సంతానహీనుడయ్యాడు కాబట్టి ఆ కుల గురువు అయినటువంటి వశిష్ఠుని ద్వారా అతనికి బీజ ప్రదానం చేయబడింది రాణి యొక్క గర్భంలో. అతని ఆ వశిష్ఠుని ద్వారా జన్మించిన వాడే అశ్మకునికి బాలికుడు జన్మించాడు. బాలికుని తనయుడు దశరథుడు, అతని పుత్రుడు ఐడవిడి, తర్వాత అతని విశ్వాసహుడే మహా యశస్వైన ఖట్వాంగ మహారాజు. అంటే ఖట్వాంగుడు కూడా ఈ సగర చక్రవర్తి వంశంలోనే జన్మించాడు. ఖట్వాంగ మహారాజు యొక్క తనం మహా గొప్పవాడు. అతని గురించి శుకదేవుల వారు మొట్టమొదటి చెప్పారు ఎవరికి? పరీక్ష మహారాజుకి. ఖట్వాంగో నామ రాజర్షే జ్ఞాతే యత్త మహాయిషా ముహుత్సా సర్వ ఉత్సృజ్య గతవాన్ అభయం హరిం. ఈ ఖట్వాంగ మహారాజు యొక్క గొప్పతనం ఏమిటి అంటే ఆయన మహాశక్తి సంపన్నుడు. ఖట్వాంగ మహారాజు మహాశక్తి సంపన్నుడు. ఎంతటి మహాశక్తి సంపన్నుడు అంటే దేవతలే తమ రక్షణ కోసము తమ పక్షాన యుద్ధం చేయడం కోసము ఆ ఖట్వాంగ మహారాజు పిలిచేవారు. అయితే ఒకసారి వాళ్ళు ఖట్వాంగ మహారాజు తమ పక్షాన పిలిచారు, చక్కగా యుద్ధం చేశాడు, గెలుపొందాడు అసురుల మీద దాడి చేసి. అప్పుడు వాళ్ళు అన్నారు, మీకు ఓ ఖట్వాంగ మహారాజా మేము మీ పట్ల ప్రసన్నులమయ్యాము, మీకు ఒక వరం ఇద్దాం అనుకుంటున్నాం, ఏం వరం ఇవ్వమంటారు అన్నప్పుడు రాజన్నాడు, ఓకే ఒక విషయం చెప్పండి, నాకు ఇంకా ఆయుష్ ఎంత మిగిలి ఉంది అన్నాడు. ఈ వార్త చెప్పండి నాకు చాలు అన్నాడు. నాకు ఇంకా ఏం వరం అక్కర్లేదు, ఈ విషయం తెలుస్తే చాలు అన్నాడు. అనగానే వాళ్ళు గమనించి, మీకు కేవలం ఒక ముహూర్త సమయం మిగిలి ఉంది, మీ జీవిత ఆయుష్ ఇంకా కేవలం ముహూర్తం మాత్రమే అనగానే ఆయన స్వర్గలోకం నుంచి భూలోకానికి వచ్చేసాడు. సర్వసంగ పరిత్యాగిగా మారిపోయాడు. తన కుమారుణ్ణి రాజుగా అభిషిక్తం చేసేసాడు. ఆ ముహూర్త కాలంలోనే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసేసి పూర్తిగా ఆ శ్రీహరి ధ్యానంలోనే ఉండి నిత్య సేవక భావంలో అతడు భగవద్ధామానికి వెళ్ళిపోయాడు. చూసారా, కేవలం ముహూర్త కాలంలోనే సమస్తాన్ని పరిత్యజించి తన హృదయాన్ని ఆత్మను భగవంతునితోటి ఏకం చేసి ఆ భగవద్ధామానికి వెళ్ళిపోయాడు. అందుకోసమే ఆ ఖట్వాంగ మహారాజు గొప్పతనాన్ని శుకదేవ గోస్వామి పరీక్ష మహారాజు చెప్పారు. రాజా, నీకు ఇంకా 7 రోజుల సమయం ఉంది. ఖట్వాంగ రాజు కేవలం ముహూర్త సమయంలోనే అతడు ముక్తిని పొందగలిగాడు, భగవత్ ప్రాప్తిని పొందగలిగాడు. అంటే నీకు 7 రోజుల సమయం చాలా ఎక్కువ సమయం. కాబట్టి నువ్వు ముక్తిని పొందడం నీకు సర్వసాధారణం, నీకు అతి సామాన్యము, నువ్వు ఏమాత్రము చింతించకు అని చెప్పి పరీక్ష మహారాజుకి శుకదేవులు పలికారు. ఈ ఖట్వాంగ మహారాజు వంశంలోని దేవదేవుడైనటువంటి శ్రీహరి చతుర్వ్యూహంతో శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా జన్మించారు. ఈ కథంతా మనకు ఈ సగరుని వంశంలో వస్తుంది. మనకు 9వ స్కందంలో ఈ 9వ స్కందంలో ఖట్వాంగ మహారాజు వంశంలోనే శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు భగవంతుడు చతుర్వ్యూహ రూపంలో అక్కడ ఆవిర్భవించాడు.
ఈ విధంగా మనం గంగావతరణం గురించినటువంటి కథను విన్నాము. దీనిలోనే భగీరథుని గొప్పదనాన్ని విన్నాము. వామన దేవుని యొక్క మహిమను గురించి సంక్షిప్తంగా విన్నాము. తర్వాత ఖట్వాంగ మహారాజు గురించి కూడా విన్నాము. ఇంతటితోటి ఈ 57వ కథ ముగుస్తోంది. మళ్ళీ 58వ కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. శ్రీమద్ భాగవత గ్రంథరాజ్ కీ జై, గంగామాతా కీ, గంగమాయి కీ జై, శ్రీ వామన దేవ్ కీ జై, భగీరథ మహారాజ్ కీ జై, శ్రీల ప్రభుపాద్ కీ జై.